ప్రియమైన సహోదరి సహోదరులారా, మరొకసారి మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తున్నాను. చిన్న అంశం మీద నేను ధ్యానం చేద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే, మోషే యొక్క తల్లి ఏ విధముగా అయితే మోషేని ఒక చిన్న జమ్ము పెట్టిలో పెట్టి నీళ్ళల్లో పెట్టిందో, దేవుని మీద భారము వేసి నీళ్ళల్లో పెట్టిందో, ఆ విధముగానే కొన్ని సందర్భాల్లో మనము మన బిడ్డల యొక్క జీవితాలని దేవుని మీద విశ్వాసముతో ఆ విధముగా మనం విడిచిపెట్టవలసి వస్తుంది. మనము నిర్గమకాండము 2:1-4 చూద్దాం. నిర్గమకాండము 2:1-4. లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకొనెను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వానిని దాచెను. తరువాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టె తీసుకొని దానికి జిగటమన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవాణిని పెట్టి ఏటి యొడ్డున జమ్ములో దానిని ఉంచగా వానికేమి సంభవించునో తెలుసుకొనుటకు వాని అక్క దూరముగా నిలిచి ఉండెను. మనకి దీనికి ముందు జరిగిన విషయాలన్నీ కూడా తెలుసు. ఫరో ఇజ్రాయేలీల మగబిడ్డలందరినీ కూడా చంపేయమని ఆజ్ఞ ఇవ్వటము. మరి ఇక్కడ ఈ సందర్భంలో ఈ స్త్రీకి కుమారుడు పుట్టిన తర్వాత ఆ కుమారుడిని తల్లి ప్రేమ మనకు తెలుసు ఎలా చంపనేస్తుంది. 3 నెలలు దాచిపెట్టగలిగింది, దాని తర్వాత దాచిపెట్టలేకపోయింది. ఇంకా గత్యంతరం లేక ఒక జమ్ముతో పెట్టి తయారు చేసి దాని లోపలంతా జిగట మన్ను కీలు రాసి దాని లోపల బిడ్డను పెట్టి, ఎంత బాధ కలిగి ఉంటుందో మనకు తెలియదు. కానీ నేను అనుకుంటాను, దేవుని మీద విశ్వాసముతో ఆ బిడ్డని నైలు నది తీరములో పెట్టడం మనం గమనిస్తున్నాం. దాని తర్వాత జరిగిన సంఘటనలు మనకు తెలుసు. దేవుని మహాప్రణాళిక వలన అక్కడికి ఫరో కుమార్తె రావటము, ఆవిడ మోషేని దత్తత తీసుకోవటము, తన భవిష్యత్తులో చాలా పెద్ద లీడర్గా అయ్యి ఇజ్రాయేలీల్ని బయటికి తీసుకురావడం అన్నీ మనం చూస్తున్నాం. మన జీవితాల్లో కూడా, మన పిల్లల జీవితాల్లో కూడా కొన్ని సందర్భాల్లో మనము తల్లిదండ్రులుగా కొన్ని పనులు చేయలేని పరిస్థితిలో ఉంటాం. కొన్ని ప్రదేశాలకు వాళ్ళతో పాటు మనం వెళ్ళలేము కూడా. వాళ్ళ ఉద్యోగం అవనివ్వండి, వాళ్ళ పై చదువులకు అవనివ్వండి, దేనికన్నా సరే కొన్ని సందర్భాల్లో కేవలము దేవుని మీద విశ్వాసముతో వాళ్ళని ఈ లోకంలోకి వదిలిపెట్టాలి. ఈ లోకము ఎంత చెడ్డో మనందరికీ తెలుసు. పిల్లలు తప్పుదావ పడటానికి ఎంత సులువో మనకు తెలుసు. దారి త్రప్పడానికి, లేకపోతే చెడు సహవాసంలోకి వెళ్ళటానికి, లేకపోతే ఎవరన్నా వీరిని ఏమైనా చేయొచ్చు, ఎన్నో జరగచ్చు ఈ లోకంలో. ప్రస్తుత పరిస్థితుల్లో చూస్తుంటే మనకు చాలా భయం వేస్తూ ఉంటుంది ఈ లోకంలో జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే. కానీ మనము మన బిడ్డలు ఏ వయసులో ఉన్నా సరే ఆ పరిస్థితిని బట్టి మనము దేవుని మీద విశ్వాసముతో ఆ బిడ్డల్ని ఆ విధముగా మోషే తల్లి చేసిన విధంగా మనము దేవుని యొక్క నీళ్ళల్లో, లేకపోతే దేవుని యొక్క ప్రణాళికకు అప్పచెప్పి మనము సమర్పించుకుంటే, ఆయన మహాప్రణాళిక ద్వారా, ఆయన ఆలోచన ద్వారా మన పిల్లల యొక్క భవిష్యత్తుని ఆయన నడిపిస్తాడు. మనము చేయవలసిందల్లా ఆయన మీద భారం వేసి మన పిల్లల్ని ఎలాగైతే మోషే తల్లి బిడ్డని నీళ్ళల్లో పెట్టిందో, మనము కూడా ఆ విధంగానే మన బిడ్డల్ని ఆయన చేతులకి విశ్వాసంతో సమర్పిస్తే ఆయనే మంచిగా చూసుకుంటాడు. మనము వాళ్ళ తల్లిదండ్రులమే, కానీ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఆయన వారికి సృష్టికర్త.
ఆయన చేతుల్లో మన బిడ్డలు ఉన్నారంటే మనకి ఎటువంటి చింత ఉండనవసరం లేదు. ఈ విషయం గ్రహించుకుని మనము కొన్ని సందర్భాల్లో మనం భౌతికంగా దగ్గరగా లేకపోయినా సరే దేవునికి వారిని సమర్పిద్దాము. దేవుడి వాక్యాన్ని దీవించును కాక.